ట్రిప్లో కోయంబత్తూర్కి నియర్ బైలో ఉండే ఊటీ ఈషా ఫౌండేషన్ కవర్ చేయాలని ట్రిప్ని మేము మా కజిన్స్ కలిసి ప్లాన్ చేసాము. మా జర్నీ అయితే ఒంగోలు నుంచి స్టార్ట్ అవుతుంది టు కోయంబత్తూర్ ఎందుకంటే నియర్ బై రైల్వే స్టేషన్ టు ఊటీ. సో మేము ఒంగోలులో అరౌండ్ 7 PM ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము. కోయంబత్తూర్కి 7 o'clock ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము. ఇది మొత్తం టోటల్ 12 hours జర్నీ. మా ప్రయర్ డెస్టినేషన్ వచ్చేసి ఊటీ. కోయంబత్తూర్లో ఊటీ వెళ్ళాలంటే న్యూ బస్ స్టాప్ రీచ్ అవ్వాలి. కోయంబత్తూర్లో 2 బస్ స్టాప్స్ ఉంటాయి. ఒకటి సిటీ బస్ స్టాప్, రెండోది న్యూ బస్ స్టాప్. ఓన్లీ న్యూ బస్ స్టాప్ నుంచే బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి ఊటీ బస్ స్టాండ్ వచ్చేసి 6 kilometers అవేలో ఉంటుంది. మేము బై ఆటో ఊటీ బస్ స్టాప్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మేము బస్లో కూనూరు వరకు టికెట్ తీసుకున్నాము. ఎందుకు కూనూరు వరకు తీసుకున్నామంటే కూనూరు టు ఊటీ మేము టాయ్ ట్రైన్ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకొని కూనూరు నుంచి టాయ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము బస్ దిగేసి కూనూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టాయ్ ట్రైన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఒక 2-3 bogiesతోనే ఉంటుంది. చాలా కలర్ఫుల్గా టినీగా, అందుకే దీన్ని టాయ్ ట్రైన్ అన్నారేమో. చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దీంట్లో అరౌండ్ 12:30కి మేము టాయ్ ట్రైన్ ఎక్కాము. ఈ కూనూరు నుంచి ఊటీ అనేది 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. టాయ్ ట్రైన్ జర్నీ టోటల్ 1 hour ఉంటుంది. ఈ 1 hour జర్నీలో మెనీ స్టేషన్స్, అందులో కొన్ని ఫేమస్ స్టేషన్స్ కూడా ఉంటాయి. మొత్తం మేము రైనీలో విజిట్ చేసాం కాబట్టి చాలా ప్లెజెంట్గా, మిస్టీగా, స్లైట్ డ్రిజ్లింగ్ తోటి జర్నీ అంతా అయింది. మొత్తం టీ ఎస్టేట్స్, హిల్ వ్యూస్ ఈ టాయ్ ట్రైన్లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందరూ ఈ టాయ్ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్తుంటారు. అలానే మాకు అంత థ్రిల్లింగ్ అనిపించింది ఈ ట్రైన్ జర్నీ అనేది. దీన్ని ఉదగా మండలం అని అంటారంట ఊటీని. అరౌండ్ 1:30కి మేము ఊటీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఊటీలో స్టే వచ్చేసి ఊటీ లేక్ నియర్ బైలో తీసుకున్నాము. స్టేషన్ నుంచి ఆటో తీసుకొని హోటల్ రూమ్కి రీచ్ అయ్యాము. హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి లంచ్ ఫినిష్ చేసుకొని మేము సైట్ సీయింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ రైనీ వల్ల కొన్ని పీక్ పాయింట్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. రైనీలో విజిట్ చేస్తే ఒక అడ్వాంటేజ్ వచ్చేసి వెదర్ అంతా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే సేమ్ టైం డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇలాంటి పీక్ పాయింట్స్ క్లోజ్లో ఉంటాయి. ఇక ఊటీలో మాకున్న టైంకి 2 places అనుకున్నాము. ఒకటి బొటానికల్ గార్డెన్, హార్టికల్చర్ గార్డెన్. పీపుల్ సజెస్ట్ చేసింది ఏంటంటే హార్టికల్చర్ గార్డెన్ న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు, బాగుంటుందని. సో మేము హార్టికల్చర్ గార్డెన్కి అయితే వెళ్ళాము. అక్కడ నిజంగానే బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేప్స్, స్మాల్ లేక్స్, స్కై వ్యూ బ్రిడ్జెస్, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా యూనిక్గా ఉండింది ఈ గార్డెన్ కూడా. అరౌండ్ 2 to 3 hours టైం స్పెండ్ చేసి, ఇక్కడ హిల్ స్టేషన్ కాబట్టి కొంచెం త్వరగా చీకటి పడిపోయింది. సో మేము ఇంకా లోకల్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిపోయి బయటకు వచ్చేసి ఆ ఊటీ స్ట్రీట్స్లో తిరుగుతూ కొంచెం హోమ్ మేడ్ చాక్లెట్స్, టీ పౌడర్స్ అవి పర్చేస్ చేసాము. లోకల్ వెండర్స్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉంటే అవి టేస్ట్ చేసాము. తర్వాత డిన్నర్ ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చేసి ఆ డే 1 అయితే క్లోజ్ చేసాము. డే 2లో మా ప్లాన్ వచ్చేసి ఈ ఊటీలో సైట్ సీయింగ్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్కి ఈషా రీచ్ అవ్వాలని. ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ వచ్చేసి ఊటీ లేక్, టీ ఎస్టేట్, చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ. తర్వాత ఫస్ట్ వచ్చేసి మేము ఊటీ లేక్ వెళ్దాం అనుకున్నాము. ఎలాగూ హోటల్ రూమ్కి నియర్ బైలోనే లేక్ ఉంటుంది కాబట్టి బై వాక్ అలా నడుచుకుంటూ వెళ్ళాము. మిడిల్లో హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసాము. లేక్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ లేక్ అనే సిటీకి సెంటర్లో మేజర్ అట్రాక్షను.
బోటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ డ్రిజ్లింగ్ వల్ల కిడ్స్ ఉన్నారు. సో, మేము దాన్ని స్కిప్ చేసి అక్కడ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ ప్లేసెస్‌కి మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఆటో మాట్లాడుకొని ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో మనకి చాక్లెట్స్ ఆఫర్ చేస్తారు. హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా మనకి చూపిస్తారు. అక్కడ అగైన్ మేము కొన్ని చాక్లెట్స్ పర్చేస్ చేసుకొని తర్వాత టీ ఎస్టేట్‌కి వెళ్ళాము. టీ ఎస్టేట్‌లో టీ ప్లాంట్స్, ఆ టీ లీవ్స్ ప్లక్కింగ్ ఎలా, ఈ ప్లాంట్స్ గ్రోత్, ల్యాండ్‌స్కేప్స్ అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. ఈ టీ ఫ్యాక్టరీలో లీవ్స్ నుంచి టీ పౌడర్ వరకు ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, టీ పౌడర్లో గ్రాన్యూల్స్ నుంచి డస్ట్ వరకు ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఎంటైర్ ఓవరాల్ ప్రాసెస్ అంతా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం మిషనరీస్ అన్నీ చూయించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్‌లో మనకి టీ కూడా టేస్ట్‌కి ఆఫర్ చేస్తారు. తర్వాత టీ ఫ్యాక్టరీ నుంచి బయటికి రాగానే అక్కడ కొన్ని అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే మనం అవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంతటితో ఊటీ సైట్ సీయింగ్ అయితే కంప్లీట్ అయింది. ఊటీలో మేము ఏమేమి కవర్ చేసామంటే టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసాము, హార్టికల్చర్ గార్డెను, నైట్ స్ట్రీట్స్, స్ట్రీట్ షాపింగ్, తర్వాత ఊటీ లేక్, చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఎస్టేటు, టీ ఫ్యాక్టరీ ఇవన్నీ విజిట్ చేసాము. ఊటీలో లంచ్ ఫినిష్ చేసుకొని ట్రిప్లో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఈషా ఫౌండేషన్. ఈషా ఫౌండేషన్ వెళ్ళాలంటే ఫస్ట్ కోయంబత్తూర్ రీచ్ అవ్వాలి. ఊటీ బస్ స్టాప్ నుంచి కోయంబత్తూర్ బస్సులో వెళ్ళిపోయాము. అరౌండ్ 3 hours జర్నీ. కోయంబత్తూర్ బస్ స్టాప్కి వెళ్ళిపోయాక అక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా ఈషా ఫౌండేషన్కి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇది 50 kilometers కోయంబత్తూర్ టు ఈషా ఫౌండేషన్. టోటల్ 1 hour జర్నీ. అరౌండ్ 6:30 PM ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యాము. మేము కాటేజెస్ ప్రయర్గానే బుక్ చేసుకున్నాం. లోపలికి వెళ్ళగానే ఒక ప్లేస్లో మొత్తం చెక్ ఇన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాము. వాళ్ళు రూమ్ అలాట్ చేసి ఈ రూమ్ 2 to 3 kilometers రేడియస్లో ఉందని చెప్పారు. అక్కడంతా పర్సన్స్ మనకు గైడ్ చేస్తారు, మ్యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఇంత లార్జ్ హ్యూజ్ ఏరియాలో ఇది కన్స్ట్రక్ట్ చేశారని. దీని మెయిన్ ఫౌండర్ వచ్చేసి సద్గురు జగ్గి వాసుదేవన్ గారు. ఈయన మెయిన్ స్పిరిచువల్, యోగా, ఇన్నర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ బేస్ మీద ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈషాలో మెయిన్ అట్రాక్షన్ ఆదియోగి స్టాచ్యూ. ఇక్కడ ఎవ్రీడే 7 PMకి లేజర్ షో జరుగుతుందని చెప్పారు. మేము లేజర్ షో ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ హెవీ రెయిన్ ఫాల్ వల్ల లేజర్ షో క్యాన్సిల్ చేశారు. సో మేము షటిల్ బస్లో కాటేజ్ రీచ్ అయిపోయి అక్కడ ఫ్రెష్ అయ్యి మేము డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ డిన్నర్ మనలా రెగ్యులర్ ఫుడ్ కాకుండా సమ్ డిఫరెంట్గా ఉంది, మిల్లెట్స్ తోటి అలా ఉండింది. కొంచెం సేపు ఆ సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేసి షటిల్ బస్లో రూమ్కి రీచ్ అయ్యాము. ఇంతతో డే 2 ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కాటేజెస్లో ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాము. చాలా ప్లెజెంట్గా కూల్ వెదర్ తోటి చాలా బాగుండింది. ఎందుకంటే అవుట్స్కట్స్లో ఉంది, హిల్స్ మిడిల్లో, చాలా బాగా అనిపించింది వెదరు. తర్వాత ఇక్కడ మేము ఫస్ట్ చూడాలనుకున్న ప్లేసెస్ వచ్చేసి ఆదియోగి స్టాచ్యూ ఒకటి, నెక్స్ట్ ధ్యానలింగ, లింగభైరవి టెంపుల్, వాటర్ పూల్స్ ఉన్నాయి, అవి సూర్యకుండ్, చంద్రకుండ్. స్టెప్ బై స్టెప్ చూడాలని ప్లాన్ చేసుకొని ఫస్ట్ షటిల్ బస్లో ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయ్యాము. ఈ బస్సెస్ డైరెక్ట్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళవు. ఒక పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి బై వాక్ ఆర్ బుల్లక్ కార్ట్స్లో మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. మేము బుల్లక్ కార్ట్స్ తీసుకొని వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే ఈ స్టాచ్యూ చూడగానే ఒక హ్యూజ్గా ఒక 120 feet ఉంటుందని చెప్పారు. స్టాచ్యూ దగ్గర అంతా స్కై వ్యూ, నేచర్ అంతా చాలా స్టన్నింగ్ అనిపించింది.
కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని బ్యాక్ పులక్కాట్లో ఎంట్రన్స్ పాయింట్కి రీచ్ అయ్యాము. అక్కడ నుంచి బై వాక్ ధ్యానలింగ రీచ్ అయిపోయాము. ఇక్కడ శివలింగం చాలా లార్జ్గా ఉంటుంది. అక్కడ అందరు పీపుల్ మెడిటేట్ చేస్తూ ఒక సైలెంట్ అట్మాస్ఫియర్లో ఉంది. మేము ఒక 5-10 మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేసి పక్కనే లింగభైరవి టెంపుల్ విజిట్ చేసాము. టెంపుల్ విజిట్ అయిపోయాక పక్కనే వాటర్ పూల్స్ దగ్గరికి వెళ్ళాము. ఇవి సూర్యకుండ్ అండ్ చంద్రకుండ్ అని చెప్తుంటారు. సూర్యకుండ్ ఫర్ మెన్, చంద్రకుండ్ ఫర్ ఉమెన్. ఇక్కడ అందరూ బాత్ చేస్తూ కనిపించారు, లైక్ స్విమ్మింగ్ పూల్స్ లాగా. ఇక్కడితో ఈషాలో చూడాల్సిన ప్లేసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మేము షాపింగ్ అండ్ లంచ్ ఫినిష్ చేసుకొని కోయంబత్తూర్కి అయితే బస్సులో స్టార్ట్ అయిపోయాము. 1 అవర్లో కోయంబత్తూర్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈవినింగ్ మాకు హోమ్ టౌన్కి ట్రైన్ ఉండింది. సో రైల్వే స్టేషన్ నుంచి హోమ్ టౌన్కి ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. ఇలా 3 days and 2 nights ఊటీ అండ్ ఈషా ఫౌండేషన్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము.